దేవుని మందిరమునకు పోయినప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుని. ఒకసారంట అబ్రహాం లింకన్ గారు చర్చికి వెళ్ళారంట. ఆరాధన జరుగుతుంది, అందరూ చేతుల పైకి అద్భుతంగా ఆరాధన చేస్తున్నారు. అబ్రహాం లింకన్ గారు తెలుసు కదా, అమెరికా దేశ ప్రెసిడెంట్ అప్పట్లో. పక్కన ఒక పేదవాడు బెగ్గర్ కూర్చున్నాడంట. బెగ్గర్, అడుక్కునేటువంటి వాడు. ఈ వర్షిప్లో కళ్ళు తెరిచి చూస్తే పక్కన ప్రెసిడెంట్ ఉన్నాడు. అమ్మో, ప్రెసిడెంట్, మిస్టర్ ప్రెసిడెంట్ నా పక్కన కూర్చున్నాడు అని చెప్పి ఈ బిగ్గర్ వెళ్ళి వేరే లైన్లో నిలబడ్డాడంట. అది గమనించిన అబ్రహాం లింకన్ వెళ్ళి మరలా ఆయన పక్కన నిలబడ్డాడంట. అప్పుడు ఆ బిగ్గర్ అన్నాడంట, మిస్టర్ ప్రెసిడెంట్, ఐఎమ్ నాట్ వర్తీ టు స్టాండ్ బిసైడ్ యూ అన్నాడంట. నీ పక్కన నిలబడ్డాను, నేను యోగ్యుడిని కాదు. అయితే అప్పుడు అబ్రహాం లింకన్ అన్నాడంట, దేవుని సన్నిధిలో డోర్ దాటి లోపలికి వస్తే అందరం కూడా సమానమే. ఇక్కడ ప్రెసిడెంట్ లేదు, అడుక్కునేవాడు లేదు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేడు, గవర్నమెంట్ ఎంప్లాయీ లేడు, అందరూ సమానమే. దేవుని సముఖంలోకి వచ్చినప్పుడు ఆ దీనత్వాన్ని, ఆ తగ్గింపును, ఆ సాత్వికాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. when we don't deny ourselves, we cannot carry the cross of God. దేవుని యొక్క సిలువను మనం ఎత్తుకోవాలి అంటే మనల్ని మనం మొదటగా ఉపేక్షించుకోవడం నేర్చుకోవాలి.